Good morning students. Today I will teach you our 9th class second lesson गाने वाली चिड़िया. गाने वाली అంటే singing, चिड़िया అంటే bird, singing bird. यह कहानी पाठ है. गाने वाली चिड़िया कहानी पाठ. कहानी అంటే స్టోరీ. కహానీ బచ్చోं की प्यारी विधा है. స్టోరీ అనేది పిల్లలందరికీ చాలా ఇష్టపడే ఒక మెథడ్ అన్నమాట. అంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ తో వింటూ ఉంటారు. మనకి ఇవ్వబడిన ఈ సెకండ్ లెసన్ కూడా స్టోరీ. स्टूडेंट्स, ऑल ऑफ यू ओपन योर टेक्स्ट बुक्स, पेज नंबर 6. यहाँ देखिए, यहाँ एक चित्र दिखाई देती है. ध्यान से चित्र को देखिए. ఇక్కడ ఒక పిక్చర్ మనకు కనపడుతూ ఉంది. కొంచెం కాన్సంట్రేట్ చేసి ఆ పిక్చర్ ని అబ్జర్వ్ చేసి ఆ పిక్చర్ లో క్యా క్యా దిఖాయి దే రహే హై, ఏమేమి కనిపిస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. इस चित्र में एक किसान दिखाई दे रहे हैं. ఒక ఫార్మర్ మనకి కనిపిస్తూ ఉన్నారు. దో బైల్ హై. బైల్ అంటే ఆక్స్. రెండు ఆక్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. और एक खेत है. खेत అంటే ఫీల్డ్, పొలం. ఆ ఫీల్డ్ ఎలా ఉంది? పానీ సే భరా హువా హై. పానీ సే, వాటర్ తో నిండి ఉంది. ఇవన్నీ ఇక్కడ ఈ పిక్చర్ లో మనకి కనిపిస్తూ ఉంది. ప్రశ్న కింద ఒక 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, చూడండి. ఫస్ట్ వన్, చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై. ఇక్కడ ఈ పిక్చర్ లో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. బతాయియే. एक किसान है, 2 बैल है और एक खेत, पानी से भरा हुआ खेत. కిసాన్ क्या कर रहा है? కిసాన్ ఇక్కడ ఏం చేస్తున్నారు? खेत जोत रहे हैं అంటే పొలాన్ని దున్నుతూ ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంది. సెకండ్ వన్, वे क्या कर रहे हैं? వారు ఏం చేస్తూ ఉన్నారు? ఫార్మర్ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే खेत जोत रहे हैं, పొలాన్ని దున్నుతూ ఉన్నారు. థర్డ్ క్వశ్చన్ చూడండి. इनकी मेहनत पर अपने विचार बताइए. मेहनत అంటే హార్డ్ వర్క్. इनकी मेहनत, ఈ క్వశ్చన్ లో ఇక్కడ ఇన్కి అంటే ఎవరు? కిసాన్, ఫార్మర్. ఇతని యొక్క హార్డ్ వర్క్ గురించి తెలియజేయమంటున్నారు. అంటే కిసాన్ యొక్క కష్టం గురించి అపనే విచార్ బతాయియే, మీ యొక్క ఆలోచనని చెప్పమంటున్నారు. ఈ సొసైటీలో చాలా రకాల కష్టపడి పనిచేసే వాళ్ళు, చాలా వృత్తుల వాళ్ళు ఉంటూ ఉంటారండి. వాళ్ళందరిలో ఫార్మర్ కూడా, కిసాన్ కూడా ఒకరు. కానీ కిసాన్ హమారి అన్నదాత और సుఖదాత కదా. మన ఎంత మంచి జాబ్ చేస్తూ, ఎంత వెల్ సెటిల్డ్ అయినప్పటికీ, ఎంత మంచి హౌస్ లో మనం నివసిస్తున్నప్పటికీ మనకి 2 పూటల కడుపు నింపుకోవడానికి భోజనం అనేటువంటిది కావాలి. అది ఎవరు పండిస్తూ ఉన్నారండి? కిసాన్ పండిస్తూ ఉన్నారు. మనం అనుకుంటూ ఉంటాం, నేను కష్టపడి సంపాదించుకొని నేను ఎంత హ్యాపీగా నేను జీవిస్తూ ఉన్నానని చెప్పి. మనం ఎంత డబ్బు సంపాదించుకొని ఎలా ఉన్నా సరే మనకి బ్రతకడానికి అవసరమైన ఆహారాన్ని మనకి ఎవరు సిద్ధపరుస్తున్నారంటే ఫార్మర్, కిసాన్ కిసాన్ ఇంకా తర్కారియాం అంటే వెజిటేబుల్స్, మనకి కావాల్సిన ఫుడ్ ని అతను పండిస్తూ ఉన్నారు. కిసాన్ ని మనం ఈ సొసైటీలో గౌరవించాలి. ఎందుకంటే మనం జీవించి ఉండడానికి మెయిన్ రీజన్ ఎవరంటే ఫార్మర్. కానీ అతని యొక్క మెహనత్ ని మనం ఎవరు కూడా గుర్తించడం లేదండి. కిసాన్ కి ఇవ్వవలసిన రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది సొసైటీలో ఖచ్చితంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఉద్దేశి చూడండి. ప్రతి లెసన్ ఏదో ఒక ఎయిమ్, ఒక లక్ష్యంతో మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఏ ఉద్దేశంతో ఈ గానే వాలీ చిడియా అనే లెసన్ మనకి ఇవ్వబడిందో ఈ ఉద్దేశంలో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ध्यान से सुनिए. समाज में किसान व मजदूरों का भी महत्वपूर्ण स्थान है. वे हमारे जीवन के आधार है. समाज में किसान और मजदूरों का भी महत्वपूर्ण स्थान है. महत्वपूर्ण అంటే ఇంపార్టెంట్, స్థాన్ అంటే ప్లేస్. సమాజ్ మే, ఈ సొసైటీలో కిసాన్ ఔర్ మజ్దూర్. కిసాన్ అంటే మీకు తెలుసండి ఎవరు? ఫార్మర్. మజ్దూర్ అంటే ఎవరు? లేబర్, అంటే కూలీస్, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. మహత్వపూర్ణ స్థాన్ హై, వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఉంది. వే హమారే జీవన్ కే ఆధార్ హై. వే హమారే జీవన్ కే ఆధార్ హై, వాళ్ళే మన లైఫ్ కి ఒక ఆధారంగా ఉన్నారు. చూడండి, ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఎంత డబ్బు సంపాదించుకున్నా మనం జీవించడానికి అవసరమైన ఫుడ్ ను మనకి ఎవరు పండించేస్తున్నారండి? ఫార్మర్. అదే విధంగా నాకు డబ్బు ఉంది అనుకుంటే మన ఇంటిని మనమే నిర్మించుకోగలమా? లేదు కదండి. మనకు కావాల్సిన పనులన్నీ కూడా ఎవరు చేస్తూ ఉన్నారు? మజ్దూర్, ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ తోనే మనం జీవిస్తూ ఉన్నాం. వాళ్ళ హెల్ప్ లేకుండా ఏ వస్తువున్నా తయారవుతుందంటే మనం డబ్బు పెట్టి వస్తువునైతే కొనుక్కుంటున్నాం, కానీ అది తయారు చేసే వాళ్ళ యొక్క కష్టాన్ని మనం మాత్రం గుర్తించడం లేదు. ఈ కిసాన్
और मजदूर వీళ్ళిద్దరికి కూడా సొసైటీలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఉంది. इनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है. इनके प्रति అంటే ఇక్కడ ఎవరు కిసాన్ और మజ్దూర్ ఎవరైతే సొసైటీలో ఫార్మర్స్ ఉన్నారో లేబర్ ఎవరైతే ఉన్నారో ఇన్కే ప్రతి వారి ఎడల స్నేహ అంటే మనం వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం, ప్రేమ్ వాళ్ళ ఎడల లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించడం, సహానుభూతి వాళ్ళ యొక్క స్థితి వాళ్ళు మనకు కావాల్సిన వస్తువులన్నీ తయారు చేసి మనకి ఇస్తూ ఉన్నారండి. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ రోజుల్ని గడుపుతూ ఉంటారు. కనీసం వాళ్ళ ఎడల కొంచెం సహానుభూతిని మనం చూపించాలి. ఆది రకన और इनकी सहायता करना हमारा कर्तव्य है. వాళ్ళ ఎడల ప్రేమ కలిగి ఉండడం, జాలి కలిగి ఉండడమే కాకుండా इनकी सहायता करना వాళ్ళకి హెల్ప్ చేయడం అనేటువంటిది हमारा కర్తవ్య का अर्थ है డ్యూటీ. అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదంటే వాళ్ళ మీద ఎఫెక్షన్ చూపించడం అనేది మనందరి యొక్క డ్యూటీ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. इसके साथ साथ पशु पक्षियों का संरक्षण करना भी हमारा धर्म है. पशु पक्षियों का संरक्षण करना యానిమల్స్ ని బర్డ్స్ ని సంరక్షించుకోవడం అనేటువంటిది కూడా మనందరి యొక్క డ్యూటీ అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఈ ఉద్దేశాన్ని బట్టి ఇక్కడ లెసన్ లో మనకి కిసాన్ గురించి ఇచ్చి ఉండవచ్చు, లేదంటే లేబర్ యొక్క కష్టం గురించి ఇచ్చి ఉండవచ్చు, లేదంటే పశు పక్షియం అన్నాడు వాటి గురించి ఇచ్చి ఉండవచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. छात्रों के लिए सूचनाएं स्टूडेंट्स की కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ వన్, पाठ के चित्र देखिए, चित्रों के आधार पर कल्पना कीजिए कि पाठ में क्या बताया गया होगा. పాఠ్ కే చిత్ర దేఖియే, పాఠ్ కే చిత్ర అంటే నెక్స్ట్ పేజ్ తిప్పిన తర్వాత ఇటువైపు మనకి పిక్చర్స్ కొన్ని కనిపిస్తూ ఉన్నాయండి. ఈ పిక్చర్స్ ని అబ్జర్వ్ చేయమంటున్నారు. चित्रों के आधार पर कल्पना कीजिए कि पाठ में क्या क्या बताया गया होगा. ఈ ఇచ్చిన పిక్చర్స్ ని బట్టి మనం ఊహించమంటున్నారు లెసన్ లో ఏమి ఇచ్చే ఉండవచ్చు అని. ఒకసారి మనం పేజ్ టర్న్ చేసి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక కింగ్ లాగా కనిపిస్తూ ఉన్నారు, ఇక్కడ మనకి ఒక బర్డ్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ కనుక మనం తిప్పి చూసినట్లయితే చూడండి అక్కడ కూడా మనకి ఒక ఫీల్డ్ లా కనిపిస్తుంది. అక్కడ కూడా కొంతమంది ఫార్మర్స్ వర్క్ చేయడం అనేటువంటిది మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ బర్డ్ కూడా మళ్ళీ మనకి కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ ఇచ్చిన పిక్చర్స్ ని చూసి లెసన్ లో అసలు ఏమి ఇచ్చి ఉండవచ్చు అనేది మనల్ని ఇమాజిన్ చేయమంటున్నారు. సెకండ్ వన్, पाठ पढ़िए, नए शब्द और वाक्य रेखांकित कीजिए. पाठ पढ़िए लेसन చదవండి, नए शब्द और वाक्य, नए शब्द न्यू वर्ड्स और వాక్య సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో రేఖాంకిత్ కీజిए, కొత్తగా వచ్చిన వర్డ్స్ గాని సెంటెన్సెస్ గాని మీరు అండర్లైన్ చేసుకోమంటున్నారు. नए शब्दों और वाक्यों के बारे में मित्रों से चर्चा कीजिए. న్యూ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరితో డిస్కస్ చేయమంటున్నారు? మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయమంటున్నారు. नए शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए. नए शब्दों के अर्थ ఆ న్యూ వర్డ్స్ యొక్క మీనింగ్స్ ని శబ్దకోశ్ కా అర్థ హై డిక్షనరీ, అంటే డిక్షనరీలో మీరు సెర్చ్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ మీకు మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి, వాళ్ళు మీకు చెప్తారు, వాళ్ళకి తెలిసి ఉంటే ఆన్సర్, లేదంటే కనుక ఎక్కడ చూడమంటున్నారు? డిక్షనరీలో ఆ వర్డ్ కి కరెక్ట్ మీనింగ్ ని చూడమంటున్నారు. ఓకే, టర్న్ ద పేజ్. एक राजा था, वह बहुत ही सुंदर महल में रहता था. एक राजा था చెప్పుకున్నాం గానే వాలి చిడియా ఎటువంటి లెసన్ అంటే స్టోరీ కదా. ఏక్ రాజాతా అంటే స్టోరీ అనగనగా ఒక రాజు ఉండేవారని చెప్పుకుంటూ ఉంటాం కదా, అట్లాగే ఒక కింగ్ ఉన్నారు. వహ బహుత్ హీ సుందర్ మహల్ మే రహతా థా. బహుత్ హీ సుందర్ మహల్, సుందర్ అంటే బ్యూటిఫుల్, మహల్ అంటే ప్యాలెస్, వెరీ బ్యూటిఫుల్ అండ్ మెజెస్టిక్ ప్యాలెస్ లో అతను నివసిస్తూ ఉన్నారు. ఉసే అపనే మహల్ పర్ బహుత్ గర్వ థా. గర్వ్ అంటే ప్రైడ్, చాలా గర్వంగా ఫీల్ అవ్వడం. అతనికి తన ప్యాలెస్ చూసుకుని చాలా గర్వపడుతూ ఉండేవారంటే చాలా చక్కగా అతను దాన్ని నిర్మించుకుని ఉండవచ్చు. संसार के कोने कोने से यात्री महल देखने आते थे. संसार के कोने कोने से అంటే సంసార్ కా అర్థ హై వరల్డ్, దునియా. ఈ ప్రపంచంలో కోనే కోనే సే యాత్రి అంటే అన్ని కార్నర్స్, కోనా అంటే కార్నర్ అన్నమాట, అన్ని కార్నర్స్ నుంచి యాత్రి మహల్ దేఖనే ఆతేతే. యాత్రి అంటే ఎవరు? ఈ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో, ప్రయాణికులు ఉంటారు కదండి, వాళ్ళు ఈ మహల్ అంటే అంత గొప్పగా అతను నిర్మించి ఉండవచ్చు, దాన్ని చూడటానికి వస్తూ ఉంటారట. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. यात्रियों ने अपने यात्रा वर्णन में
ఎప్పుడైతే ఈ ట్రావెలర్స్ వచ్చి ఆ ప్యాలెస్ ని చూసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని చూసి వెళ్ళిపోయిన తర్వాత యాత్రా వర్ణన్ చూడండి, మీరు ఈనాడు బుక్ గాని ఏదైనా మీరు చూసినప్పుడు అందులో యాత్ర గురించి వర్ణించే పేజ్ ఒకటి అని ఉంటూ ఉంటుంది. అంటే కొంతమంది ప్రయాణం చేసి యాత్రలు చేసి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి యాత్ర స్టార్ట్ చేశారు అంటే యాత్రా వర్ణన్ అని చెప్పంటూ ఉంటారు దాన్ని. అంటే ట్రైన్ ద్వారా వెళ్లారా, బస్ లో వెళ్లారా, మళ్ళీ తిరిగి వచ్చే వరకు ప్రతి విషయాన్ని వాళ్ళు చక్కగా వర్ణిస్తూ ఉంటారు. అట్లాగే ఈ సంసార్కి కోనేసే ఈ వరల్డ్ లో ఉన్న ప్రతి కార్నర్ నుంచి వచ్చిన ఈ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ప్యాలెస్ ని చూసి వెళ్లిపోయిన తర్వాత యాత్రా వర్ణన్ వాళ్ళు యాత్రల గురించి వర్ణిస్తూ రాసిన వాటిల్లో ఏం రాశారటండి, మహల్ కి సుందరతా కే బారే మే కయి బాతేం లిఖి. మహల్ కి సుందరతా కే బారే మే అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా చక్కగా ఆ కింగ్ కట్టించుకుని ఉండవచ్చు, దాని గురించి చాలా చక్కగా రాశారట. उन्होंने ये गाने वाली चिड़िया के बारे में भी लिखा था. उन्होंने ఈ ప్యాలెస్ యొక్క బ్యూటీ గురించి రాస్తూ దానితో పాటు దేని గురించి రాశారటండి, గానే వాలి చిడియా కే బారే మే భీ లిఖా థా. గానే వాలి చిడియా, మన లెసన్ పేరు చెప్పండి. గానే వాలి చిడియా అంటే ఏం చెప్పండి, సింగింగ్ బర్డ్. గానే వాలి చిడియా అంటే సింగింగ్ బర్డ్. వాళ్ళు ఈ ప్యాలెస్ తో పాటు సింగింగ్ బర్డ్ గురించి కూడా రాస్తూ ఉండేవారట. उन्होंने ये गाने वाली चिड़िया के बारे में भी लिखा था. यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी. यह चिड़िया महल के पास वाले जंगल में, महल అంటే ప్యాలెస్, పాస్ అంటే ఏంటండి నియర్ అన్నమాట. పాస్ అంటే నియర్, దానికి ఆపోజిట్ వర్డ్ పాస్ కి దూర్. పాస్ అంటే ఏంటి నియర్, దూర్ అంటే ఫార్ అన్నమాట, దూరం అని చెప్పి అర్థం. వాళ్ళు ఈ ప్యాలెస్ కి నియర్ గా ఉన్న ఒక దేని గురించి కూడా రాశారు, మహల్ కే పాస్ వాలే జంగల్ అంటే ఒక ఫారెస్ట్ లో ఒక బర్డ్ కూడా ఉండేదట, దాని గురించి కూడా వాళ్ళు రాశారు. यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी. మహల్ కే పాస్ వాలే జంగల్, ఈ మహల్ కి నియర్ గా ఉన్న ఒక ఫారెస్ట్ లో ఆ బర్డ్ ఉండేదట. और बहुत मधुर स्वर में गाती थी. बहुत मधुर स्वर, చాలా బ్యూటిఫుల్. మధుర్ స్వర్, స్వర్ అంటే ఏంటండి వాయిస్, చాలా స్వీట్ వాయిస్ ఉండేదంటండి ఆ బర్డ్ కి, చాలా చక్కటి వాయిస్ తో అది పాటలు పాడుతూ ఉండేదని చెప్పి ఎవరైతే ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళు తిరిగి వెళ్లిపోయిన తర్వాత ఆ ప్యాలెస్ గురించి వర్ణిస్తూ దానితో పాటు ఆ ప్యాలెస్ కి నియర్ గా ఉన్న ఒక ఫారెస్ట్ లో ఉన్న సింగింగ్ బర్డ్ గురించి కూడా వాళ్ళు రాయడం అనేటువంటిది జరిగింది. సెకండ్ పేరా, राजा ने इस चिड़िया को कभी नहीं देखा था. కానీ ఈ ప్యాలెస్ కి నియర్ గా ఉన్న ఫారెస్ట్ లోనే ఆ బర్డ్ ఉంది కానీ రాజానే చిడియాకో కభీ నహీ దేఖా థా. దేఖనా అంటే చూసి కదా, నహీ దేఖనా, కానీ ఈ కింగ్ మాత్రం ఆ బర్డ్ ని ఎప్పుడు కూడా చూడలేదటండి. यात्रियों द्वारा लिखी गई यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. यात्रियों द्वारा लिखे गई यात्रा वर्णन, యాత్రియుల ద్వారా లిఖే గయి యాత్రా వర్ణన్ అంటే ఈ యాత్రికుల ద్వారా రాయబడిన ఈ యాత్రా వర్ణన్ లో ఏం రాశారటండి, గానే వాలి చిడియా గురించి కూడా రాయడం జరిగింది కదా. వాళ్ళు ఆ యాత్రా వర్ణన్ ని కింగ్ చదవడం వల్ల ఈ బర్డ్ గురించి కింగ్ తెలుసుకోవడం జరిగింది. అంటే ఈ ప్యాలెస్ కి నియర్ గానే ఉంది ఏది, ఈ ఫారెస్ట్ అండ్ సింగింగ్ బర్డ్ ఉంది, కానీ కింగ్ కి దాని గురించి తెలీదు. వాళ్ళు రాసిన యాత్రా వృత్తాంతం అంటే తన ప్యాలెస్ గురించి రాశారు కాబట్టి అతను వాటిని చదివినప్పుడు దానితో పాటుగా దేని గురించి తెలుసుకున్నారు, ఈ సింగింగ్ బర్డ్ గురించి కూడా తెలుసుకున్నారు. రాజానే ఉస్ చిడియాకో దేఖ్నా చాహా. అంతేకాదు కింగ్ ఏమనుకున్నారు, ఈ బర్డ్ ని చూడాలని చెప్పి అనుకున్నారు. इसीलिए अपने सेवकों को बुलाकर कहा, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. इसीलिए अपने सेवकों को बुलाकर, అందువల్ల అతను ఏం చేశారంట, తన సేవక్ అంటే ఎవరైతే తన దగ్గర సర్వెంట్స్ ఉంటూ ఉంటారో వాళ్ళని పిలిచి तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया, మీరు ఎప్పుడు మాకు ఆ సింగింగ్ బర్డ్ గురించి ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఆయన అడగడం అనేటువంటిది జరిగింది. జావో జంగల్ మే ఉస్ చిడియాకో పకడ్ లావో, జావో మీరు వెళ్ళండి ఫారెస్ట్ లో బర్డ్ ని పట్టుకొని తీసుకురండి. मैं उसका गाना सुनना चाहती हूँ, मैं उसका गाना सुनना चाहता हूँ.
నేను ఆ బర్డ్ పాడే పాటని వినాలనుకుంటున్నాను, ఆ బర్డ్ ని పట్టుకొని తీసుకుని రండి అని చెప్పి తన దగ్గర ఉన్న సోల్జర్స్ కి ఆజ్ఞాపించడం జరిగింది. राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. రాజా కే సేవకోం నే బి అంటే ఈ కింగ్ దగ్గర ఉన్న సేవక సర్వెంట్స్ గానీ లేదంటే సోల్జర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వారికి కూడా ఉస్ చిడియాకు కభీ నహీ దేఖా తా, వారు కూడా బర్డ్ ని ఎప్పుడు చూడలేదటండి. और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. కింగ్ కి తెలియకపోవడం మాత్రమే కాదు, అతని దగ్గర వర్క్ చేసే ఆ సర్వెంట్స్ కి తెలియకపోవడం మాత్రమే కాదు, పూరే దర్బార్ మే మొత్తం ఆ దర్బార్ అంటే రాజ్ దర్బార్ లో ఉంటూ ఉంటారు కదా, రాజ్ దర్బార్ ఏర్పాటు చేసినప్పుడు వచ్చే ప్రజలకి గాని అందులో ఉండే మినిస్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఎవరికి కూడా ఇస్ విషయకే బారే మే కుछ जानता था, వాళ్ళెవ్వరు కూడా ఈ సింగింగ్ బర్డ్ గురించి వాళ్ళకి ఎవరికి కూడా తెలియదటండి. చిడియా కో ఢూంढने సైనిక్ జంగల్ మే గయే. సరే కింగ్ ఏం చేశారు, ఆర్డర్ వేశారు కదా ఆ బర్డ్ యొక్క సాంగ్ నేను వినాలనుకుంటున్నాను అని చెప్పి, వీళ్ళు ఏం చేశారు, చిడియాకో ఢూంढना, ఢూంढना का अर्थ है టు సెర్చ్, వెతకడం. మరి వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు కదా, ఏమని వాళ్ళకి తెలిసింది, యాత్రా వృత్తాంతంలో ఏమని రాయబడింది అంటే ఈ ప్యాలెస్ కి నియర్ గా ఉన్న ఫారెస్ట్ లో ఉంది అని రాశారు. కాబట్టి ఆ ఫారెస్ట్ కు వెళ్లి జంగల్ में ढूंढना అంటే దాన్ని సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली. ढूंढते ढूंढते అలా వెతగ్గా వారికి ఏక్ లड़की मिली, ఆ ఫారెస్ట్ లో ఒక గర్ల్ వాళ్ళకి కనిపించింది. जिसने चिड़िया को गाते हुए देखा था. ఆ గర్ల్ ఏం చూసిందటండి, ఆ బర్డ్ పాడుతూ ఉండగా ఆ గర్ల్ చూసిందిట. गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली हाँ हाँ मैं जानती हूँ. గానే అంటే వీళ్ళు వెతుకుతూ వెళ్తున్నారు కదా, అడిగారు ఆ గర్ల్ ఏమని చెప్పి, నీకు గానే వాళ్ళ సింగింగ్ బర్డ్ గురించి తెలుసా అని చెప్పి, హా హా మై జాన్తీ హూ. వెంటనే ఆ గర్ల్ ఏమని ఆన్సర్ చేసిందంటే హా హా అవును నాకు ఆ బర్డ్ తెలుసు. ఉస్ గానే వాली చిడియా మై జాన్తీ హూ ఉస్ గానే వాली చిడియాకు. జాన్నా అంటే టు నో తెలియడం, నాకు ఎవరి గురించి తెలుసు, ఆ గానే వాली చిడియా గురించి తెలుసు అని చెప్పి చెప్పింది. ఓహో వా కితనే మధుర స్వరమే గాతి హై. అంతేకాదు ఆ గర్ల్ ఏం చెప్పింది, ఓహో అంటే చాలా అద్భుతంగా, అంటే ఆ బర్డ్ అంత చక్కగా పాడుతుంది. వా కితనే మధుర స్వరమే గాతి హై, ఎంత స్వీట్ వాయిస్ తో పాడుతుందో అని చెప్పి చెప్తోంది. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो जब मैं ఎప్పుడైతే నేను యహా కామ్ సమయ, యహా అంటే హియర్ ఎక్కడ, ఆ ఫారెస్ట్ లో తన పని చేసుకోవడానికి అంటే కట్టెలు ఏరుకోవడానికి దేనికో వచ్చి ఉండవచ్చు, ఆ పని పూర్తి చేసుకుని సంధ్యా సమయ ఘర్ లౌట్తీ హూ తో, సంధ్య అంటే ఈవినింగ్, షామ్ హిందీలో దానికి పర్యాయవాచి సెట్, సంధ్య అంటే షామ్ ఈవినింగ్ అనమాట. అంటే ఎప్పుడైతే ఈవినింగ్ ఆవిడ ఇంటికి ఘర్ లౌట్నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతుందో, వహ ముझे రాస్తే బర్ అపనా మీఠా మీఠా గానా సునాతి. రాస్తే బర్, రాస్తా అంటే వే దారి, దారి పొడవున ఆ ఫారెస్ట్ నుంచి తన విలేజ్ కి వెళ్లే వరకు కూడా అపనా మీఠా మీఠా గానా సునాతి హై. మీఠా అంటే స్వీట్, మీఠా అంటే ఏంటి స్వీట్, దానికి ఆపోజిట్ వర్డ్ కడువా. కడువా అంటే బిటర్, చేదు అని చెప్పి అర్థం. తన తీయని వాయిస్ తో పాటని పాడుతూ ఉంటుందిట. इससे मेरी सारी थकान दूर हो जाती है. इससे मेरी सारी थकान, థకాన్ అంటే ఫ్యాటిగ్యూ అలసట, అంటే మార్నింగ్ నుంచి తను ఫారెస్ట్ లో కట్టెలు ఏరుకుంటూ పని చేస్తూ ఉంటుంది కదా, దాని వల్ల ఆవిడ అలసిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే చూడండి మనం కూడా కొంచెం అలసిపోయినప్పుడు బోర్ గా ఫీల్ అయినప్పుడు మంచి మ్యూజిక్ వింటూ ఉంటాం, వెంటనే మనకి రిలాక్స్ అనిపిస్తుంది కదా. ఈ గర్ల్ కూడా మార్నింగ్ నుంచి పడిన కష్టం అంతా కూడా ఏమైపోతుందటండి, దూర్ హో జాతీ హై, అంతా కూడా దూరం అయిపోతుందిట. सैनिकों के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज दी. సైనికం కే అనురోధ్, అనురోధ్ అంటే రిక్వెస్ట్ చేయడం. సైనిక్ ఏం చేశారు, రిక్వెస్ట్ చేశారు. ఏమని చెప్పి, ఆ గానే వాలే చిడియాను ఒకసారి పిలవమని రిక్వెస్ట్ చేశారు. మేరీ చోటీ సుందర్ చిడియా హమారే రాజా తుమ్హారా మధుర్ సంగీత్ సున్నా చాతే హై. వెంటనే ఆ గర్ల్ ఏం చేసిందంటే ఆ బర్డ్ ని పిలిచింది. మేరీ చోటీ సుందర్ చిడియా, ఆ బర్డ్ వచ్చిన తర్వాత ఆ బర్డ్ చెప్తుంది ఆ గర్ల్ ఏమని చెప్పి, హమారే రాజా తుమ్హారా మధుర్ సంగీత్ సున్నా చాతే హై. మా కింగ్ ఏం చేయాలనుకుంటున్నారు, నీ స్వీట్ వాయిస్ తో పాడే పాటని వినాలని చెప్పి అనుకుంటున్నారు.
क्या तुम उन्हें अपना गाना सुनाओगे? నువ్వు మా కింగ్ కి నీ యొక్క పాటని వినిపిస్తావా అని చెప్పి అడిగింది ఆ గర్ల్ బర్డ్ ని. लड़की की बातें सुनकर चिड़िया बोली, मेरा संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है. లड़की की बातें सुनकर ఎప్పుడైతే ఆ గర్ల్ చెప్పిందో ఆ మాటలు విని బర్డ్ ఏమందిట, మేరా సంగీత్ తో ఇన్ హరే భరే జంగలో, నా పాట నా సింగింగ్ ఎక్కడ బాగుంటుంది, హరే భరే జంగల్, హరా భరా అంటే గ్రీనరీ, జంగల్ అంటే ఫారెస్ట్, ఈ గ్రీనరీగా ఉన్న ఈ ఫారెస్ట్ లోను, ఖేతోమే, ఖేత్ అంటే ఫీల్డ్, ఆల్రెడీ ఫస్ట్ లో మనకు వచ్చింది, ఈ ఫీల్డ్స్ లోను ఎలా ఉంటుందంట బాగుంటుంది. నేను పాడే పాటలు ఎక్కడ ఈ ఫీల్డ్స్ లోను ఫారెస్ట్ లోను బాగుంటుంది. फिर भी मैं अपना राजा को अपना गाना अवश्य सुनाऊंगी. फिर भी मैं राजा को, అయినప్పటికీ నేను ఈ కింగ్ కి ఏం చేస్తాను, అపనా గానా అవశ్య సునావుగి, నా పాటని ఖచ్చితంగా వినిపిస్తాను. ఎందుకంటే కింగ్ నా పాట వినాలి అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను వారికి నా పాటని వినిపిస్తాను అని చెప్పి చెప్పింది. అగలే దిన్ దర్బార్ లగా హువా థా, అగలే దిన్ ది నెక్స్ట్ డే, అంటే కింగ్ కి తన సాంగ్ ని వినిపిస్తానని చెప్పింది కదా, అంటే నెక్స్ట్ డే బర్డ్ వచ్చి పాట వినిపిస్తుంది కాబట్టి దర్బార్ లగా హువా థా, ఆ రాయల్ కోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కింగ్ తో పాటు అతని దగ్గర ఉన్న మినిస్టర్స్ ఇంకా సామాన్యులు ఉంటూ ఉంటారు కదా రాజ్ దర్బార్ లో, వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశారు. రాయల్ కోర్ట్ ఏర్పాటు చేయబడింది. లడ్కీ సహిత్ సభి ఉపస్థితి తే, లడ్కీ ఆ గర్ల్ కూడా అక్కడ ఉంది, గర్ల్ తో పాటు కింగ్ తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారట. తబి ఉడితి హుయి చిడియా వహా ఆయి और अपनी मधुर आवाज में गाने लगी. तभी उड़ती हुई चिड़िया, उड़ना करते టు ఫ్లై, అప్పుడే ఎగురుతూ ఆ బర్డ్ అక్కడికి వచ్చింది. అప్పుడు మధుర్ ఆవాజ్ మే గానే లగి, అక్కడికి వచ్చి తన స్వీట్ వాయిస్ తో పాడడం స్టార్ట్ చేసింది. उसका गाना सुनकर सभी मुग्ध हो गया. उसका गाना सुनकर అంటే ఈ బర్డ్ ఎంత బ్యూటిఫుల్ గా పాడింది అంటే అందరూ కూడా ముగ్ధులైపోయారటండి ఆవిడ యొక్క బర్డ్ పాడిన పాట విని. రాజాకి ఆంఖో మే తో ఖుషీకి ఆంసు ఆగయే, ఆంసు కా అర్థే టియర్స్, కన్నీళ్లు. కానీ బాధతోటే మన కన్నీళ్ళు అనేవి రావు, సంతోషంతో కూడా కన్నీళ్లు వస్తాయి కదా. ఆ కింగ్ కి ఆ బర్డ్ యొక్క పాడిన పాట విని తన కళ్ళలో ఏమొచ్చేటంటే ఆనంద బాష్పాలు, అంటే సంతోషంతో కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయట. వే బోలే ప్యారీ చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో. వెంటనే కింగ్ ఆ బర్డ్ ని ఏమని అడిగారంటే, ప్యారీ చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో, నువ్వు యహీ హియర్ ఇక్కడే నాతో పాటు ఉండిపోమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. జో తుమ్ మాంగోగి వా తుమ్హే మిలేగా, జో తుమ్ మాంగోగి, నీకు ఏం కావాలంటే అది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే కింగ్ కదండి, బర్డ్ కి ఏం కావాలి, నీకు ఏం కావాలంటే నేను దాన్ని తీసుకొని వస్తాను. బర్డ్ కి ఏం కావాలనుకుంటుంది, ఏమన్నా కావాలి, దానికి ఫుడ్ కావాలి, ఏమైనా ఫ్రూట్స్ తింటుంది కానీ ఇంకా దానికి ఏమైనా హ్యూమన్ లాగా ఏమి కోరికలు అవేమి ఉండవు కదా. కానీ చిడియా బోలి, మహారాజ్ మై ఆప్కే పాస్ రహూంగి, బర్డ్ వెంటనే ఒప్పుకుంది ఏమని చెప్పి, మై ఆప్కే పాస్ రహూంగి, నేను మీ దగ్గర ఉంటాను. मैंने आपकी आंखों में खुशी के जो आंसू देखे हैं, आपकी आंख అంటే ఐస్, ఆంసు అంటే టియర్స్, టియర్స్ అంటే బాధతోటే కన్నీళ్లు వస్తాయి అని చెప్పి అనుకుంటూ ఉంటాం, కానీ సంతోషం వచ్చినప్పుడు కూడా మనకి కన్నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ బర్డ్ ఏమని చెప్పింది, నా పాట విన్నప్పుడు మీ కళ్ళలో ఏవైతే ఆనంద భాష్పాలని నేను చూసానో, మీరు చాలా సంతోషించారు అని చెప్పి నాకు అనిపించింది, కాబట్టి నేను మీ దగ్గర ఉంటానని చెప్పి చెప్పింది. चिड़िया के लिए सोने का पिंजरा बनवाया गया. चिड़िया के लिए सोने का पिंजरा, కింగ్ కదండి, ఆయన తలుచుకుంటే దేనికి కొదవ అనేది లేదు కదా. సోనే కా పింజరా, పింజరా అంటే కేజ్, సోనా అంటే ఏంటి గోల్డ్. ఈ బర్డ్ కోసం వెంటనే గోల్డెన్ కేజ్ తయారు చేయించారు. जिस किसी चीज की वह इच्छा करती राजा उसे पूरा करता. जिस किसी चीज, చీజ్ అంటే థింగ్, వస్తువు. ఆ బర్డ్ ఏం కావాలని కోరుకున్నా, ఏ వస్తువు కావాలని, ఇచ్చ అంటే ఏంటి డిజైర్, కోరిక కదా, ఏది కావాలని కోరుకున్నా రాజా ఉసే పూరా కర్తా, వెంటనే కింగ్ దాన్ని పూర్తి చేసేసేవారు. అసలు బర్డ్ కి ఏం కావాలి, ఫుడ్ కావాలి, కానీ యాక్చువల్ గా కేజ్ లో ఉండడం కూడా బర్డ్ కి ఇష్టం ఉండదు కదా, అది స్వేచ్ఛగా ఆకాశంలో ఎగరాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అయినప్పటికీ కింగ్ కోసం అక్కడ ఉండడానికి ఇష్టపడింది. సారే రాజ్య మే ఉస్ చిడియా కే సంగీత్ కి ధూమ్ మచ్ గయి. సారే రాజ్యమే అంటే కింగ్ దగ్గర ఉంటూ చక్కగా ప్రతిరోజు పాటలు పాడుతూ వాళ్ళందరినీ సంతోషపరుస్తూ ఉంది.
ధూమ్ మచ్ గయి, ధూమ్ మచ్ జానా అంటే ఈ బర్డ్ యొక్క ఖ్యాతి, అంటే బర్డ్ చాలా చక్కగా పాడుతుంది అన్న విషయం మొత్తం ఆ రాజ్యం అంతా కూడా తెలిసిందండి. నెక్స్ట్ పేరా, एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई. యాద్ ఆనా అంటే రిమెంబర్, జ్ఞాపకం రావడం. ఏక్ దిన్, వన్ డే ఈ బర్డ్ కి ఎవరు గుర్తొచ్చారట? ఖేతో మే మెహనత్ కర్నే వాలే, ఈ ఫీల్డ్స్ లో వర్క్ చేసే కిసానోం కి యాద్ ఆయి, ఫార్మర్స్ గుర్తొచ్చారట ఈ కింగ్ యొక్క ప్యాలెస్ లో ఉంటున్నప్పుడు. ఉన్ సబ్సే మిల్నే వహ్ ఖేతోం కి వో నికల్ పడి, వాళ్ళు గుర్తొచ్చారు కదా, వెంటనే వాళ్ళని మీట్ అవడం కోసం ఏం చేసింది, ఆ ఫీల్డ్స్ వైపు ఎగిరి వెళ్లిపోయింది. जब राजा को चिड़िया दिखाई नहीं दी तो वह दुखी हुआ, ఎప్పుడైతే కింగ్ కి ఈ బర్డ్ కనిపించలేదో దుఖీ హువా, చాలా బాధపడ్డాడు. और अस्वस्थ हो गया, అస్వస్థ అంటే ఇల్ హెల్త్ అండి, అంటే అనారోగ్యం పారేయడం, అస్వస్థ అండి. దానికి ఆపోజిట్ వర్డ్ స్వస్థ అంటే ఏంటి, హెల్దీ అన్నమాట. ఇక్కడ కింగ్ ఈ బర్డ్ వెళ్ళిపోయింది కదా, ఆ బర్డ్ మీద బెంగ పెట్టుకొని అస్వస్థ హోగయ్య, అతనికి అనారోగ్యం అనేది వచ్చింది. సారీ ప్రజా రాజాకి అస్వస్థతకి బారే మే చింతిత థీ, ప్రజలందరూ కూడా ఈ కింగ్ గురించి బాధపడుతూ ఉన్నారు. సభీ సోచనే లగే కి రాజాకో కైసే బచాలే, అందరూ థింక్ చేస్తూ ఉన్నారు కింగ్ ని ఏ విధంగా బచానా అంటే సేవ్ చేసుకోవాలి, రక్షించుకోవాలి అని చెప్పి. అంటే ఆ కింగ్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఆ రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకోగలుగుతాడు, ప్రజల్ని చక్కగా చూసుకోగలుగుతారు కదా. వాళ్ళందరూ అతని గురించి భయపడుతూ ఉన్నారు, కింగ్ గురించి థింక్ చేస్తూ ఉన్నారు, తమ రాజుని ఏ విధంగా రక్షించుకోవాలి అని చెప్పి. ఏక్ దిన్ రాజా నే కమ్జోర్ ఆవాజ్ మే కహా సంగీత్ సంగీత్. ఏక్ దిన్, వన్ డే కింగ్ కమ్జోర్ ఆవాజ్, కమ్జోర్ అంటే వీక్ అన్నమాట, చాలా వీక్ వాయిస్, అంటే ఫుడ్ తీసుకోవడం లేదేమో ఆ బర్డ్ మీద బెంగ పెట్టుకొని చాలా వీక్ వాయిస్ తో ఏం కావాలని అడుగుతున్నట్టండి, సంగీత్, ఏం వినిపించమంటారు, మ్యూజిక్ వినిపించమంటారు. చిడియాకా గానా సునవావో, ఆ బర్డ్ యొక్క సాంగ్ ని నాకు వినిపించండి అని చెప్పి అడుగుతున్నారు. సభీ దర్బారీ సోచనే లగే కి చిడియా కో కైసే బులాయే, సభీ దర్బారీ రాయల్ కోర్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా థింక్ చేస్తున్నారు, చిడియాకో కైసే బులాయే, ఆ బర్డ్ ఏ విధంగా పిలిపించాలి. ఏదైనా పర్సన్ అనుకోండి ఎక్కడ ఉంటారో మనకి తెలుస్తుంది, కానీ ఈ బర్డ్ ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలుస్తుంది, కాబట్టి ఆ బర్డ్ ని ఏ విధంగా పిలిపించాలని చెప్పి అందరూ థింక్ చేస్తున్నారు. తబీ ఉన్హే మధుర్ సంగీత్ సునాయి దియా, వీళ్ళు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడే చాలా స్వీట్ వాయిస్ తో చక్కటి మ్యూజిక్ అనేది వాళ్ళకి వినిపించింది. वे सब आवाज की ओर देखने लगे, ఆవాజ్ అంటే సౌండ్, అందరూ కూడా ఆ సౌండ్ ఎటువైపు వస్తుందో అటువైపు తిరిగి చూశారు. చిడియా అపని మధుర ఆవాజ్ మే గా రహీ థీ, ఆ బర్డ్ తన స్వీట్ వాయిస్ తో పాడడం వాళ్ళకి కనిపించింది. यह देखते ही सबकी जान में जान आ गई, जान में जान आना అంటే ముహావరా అండి, అంటే ప్రాణం లేచి వచ్చింది అని చెప్పి అంటారు కదా. అంటే అప్పటి వరకు అసలు బర్డ్ ఎక్కడుందో తెలియదు, దాన్ని సెర్చ్ చేసి తీసుకురావాలి, అది లేకపోతే గనుక కింగ్ హెల్త్ సరిగా లేదు, కింగ్ చాలా బెంగగా ఉంటున్నారు కాబట్టి అందరికి ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపించింది. నెక్స్ట్ పేరా, किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था. किसानों के द्वारा, ఫార్మర్స్ ద్వారా ఈ బర్డ్ రాజాకి అస్వస్థత కే బారే మే సున్ లియా, సున్నా అంటే టు లిజన్, విన్నదట. అంటే ఎవరి గుర్తొచ్చారని వెళ్ళిపోయిందండి బర్డ్, కిసాన్ और మజ్దూర్, ఫీల్డ్స్ లో పని చేసుకునే ఫార్మర్స్ గుర్తొచ్చారని చెప్పి వెళ్ళిపోయింది కదా. వాళ్ళు అక్కడ పని చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఆ కింగ్ గురించి, అది విని ఆ కింగ్ కోసం తిరిగి వచ్చిందిట. तुरंत वह राजा को अपना संगीत सुनाने आ पहुंची, ఎప్పుడైతే వాళ్ళ ద్వారా కింగ్ యొక్క హెల్త్ సరిగా లేదు అని చెప్పి తెలిసిందో, తురంత్ అంటే వెంటనే ఆ బర్డ్ కింగ్ కి తన యొక్క పాట వినిపించడానికి తిరిగి వచ్చింది. జైసే జైసే వహ్ గానా గాతి వైసే వైసే రాజాకి అస్వస్థత దూర్ హోతి. జైసే జైసే ఎలా అయితే ఆ బర్డ్ రోజు పాటలు పాడుతూ వినిపిస్తూ ఉందో, వైసే వైసే రాజాకి అస్వస్థత దూర్ హోతి, అలాగే రాజుగారి అస్వస్థత అంటే చెప్పాను కదండి, అస్వస్థత అంటే అనారోగ్యం, దానికి అపోజిట్ వర్డ్ అని చెప్పాను స్వస్థత. ఆ రాజుగారి అనారోగ్యం కూడా దూరం అయిపోయింది. ధీరే ధీరే రాజా స్వస్థ హో గయా, ఇక్కడ వచ్చింది స్వస్థ అనే వర్డ్. ధీరే ధీరే, స్లోగా, ధీరే అంటే స్లో, దానికి అపోజిట్ వర్డ్ జల్దీ. స్లోగా రాజుగారు ఏమయ్యారట, హెల్దీగా తయారయ్యారు. वे चिड़िया से बोले, प्यारी चिड़िया मेरे पास लौट आओ. ఆయన హెల్దీగా తయారయ్యి బర్డ్ తో అంటున్నారు,
ప్యారీ చిడియా మేరే పాస్ లౌటావో. బర్డ్ అంటే చాలా ఇష్టం కదా. మేరే పాస్ లౌటానా. లౌటానా అంటే తిరిగి రావడం. నువ్వు ఫార్మ్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోయావు కదా, తిరిగి నా దగ్గరికి వచ్చే అని చెప్పి అడిగారు. మై తుమ్హే హమేషా రాజమహల్ మే రఖూంగి. నేను ఎప్పుడు నిన్ను ఎక్కడ ఉంచుతాను? మా ప్యాలెస్ లో నిన్ను ఉంచుతాను. చిడియా బోలి. వెంటనే ఆ బర్డ్ చెప్పడం మొదలు పెట్టింది. नहीं महाराज, मुझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है. नहीं महाराज, లేదు మహారాజా, मुझे अपना संगीत నా మ్యూజిక్ ఎవరికి కూడా వినిపించాలి. మెహనత్ కర్నే వాళ్ళం కో భీ సునానా. మెహనత్ అంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా నేను నా మ్యూజిక్ ని వినిపించాలి. అంటే చూడండి, ఫస్ట్ లో కూడా గర్ల్ కి యొక్క అలసటను దూరం చేస్తూ ఉండేది, అవును కదా. చిన్న బర్డ్, ఆ బర్డ్ అయినప్పటికీ చూడండి ఎంత చక్కగా ఆలోచిస్తూ ఉంది. ఎదుటి వారి కష్టాన్ని దూరం చేయాలి అని చెప్పి భావిస్తూ ఉంది కదా. తనకి వచ్చిన విద్యతో, అంటే వాళ్ళు చేస్తున్న కష్టాన్ని తను తను చేయలేదు, కానీ తన యొక్క స్వీట్ వాయిస్ తో పాటలు పాడి వాళ్ళ యొక్క అలసటని ఏం చేయగలుగుతుంది, దూరం. అంటే తనకి చేతనైనంత సహాయం తను చేస్తూ ఉంది కాబట్టి ఏమంటుంది, నహీ మహారాజ్, ముझे अपना సంగీత్ మెహనత్ కర్నే వాళ్ళం కో భీ సునానా హై. కష్టపడి పనిచేసే వాళ్ళకి కూడా నా మ్యూజిక్, నా సంగీతం, నా పాట వినిపించాలనుకుంటున్నాను. మై హర్ దిన్ యహా ఆऊंगी, आपको भी अपना సంగీత్ సునాऊंगी. మై హర్ దిన్ యహా ఆऊंगी. నేను డైలీ ఇక్కడికి వస్తాను. హర్ దిన్ అంటే ఎవ్రీడే, ప్రతిరోజు నేను మీ దగ్గరికి వస్తాను. ఆప్కో భీ అప్నా సంగీత్ సునాऊंगी. అంతేకాదు మీకు కూడా నా యొక్క పాటని వినిపిస్తాను. అంటే నేను మీ దగ్గరే రాజమహల్లో ఉండిపోను. ప్రతిరోజు ఎక్కడికి వెళ్తాను, ఫార్మర్స్ దగ్గరికి వెళ్తాను. వాళ్ళు కష్టపడి అట్లా పొలంలో పని చేసుకుంటూ ఉంటే వాళ్ళకి నా మ్యూజిక్ ద్వారా వాళ్ళ యొక్క కష్టాన్ని దూరం చేస్తాను. దానితో పాటు ఏం చేస్తాను, ప్రతిరోజు మీ దగ్గరకు వచ్చి మీకు కూడా నా పాటని వినిపిస్తాను అని చెప్పి ఆ బర్డ్ చెప్పడం జరిగింది. చిడియా కి బాతోं ने రాజా పర్ గహరా అసర్ డాలా. చిడియా కి బాతే, ఆ చిడియా, ఆ బర్డ్ చెప్పిన మాటలు రాజా పర్, కింగ్ మీద గహరా అసర్ డాలా, చాలా ప్రభావాన్ని చూపించాయి. అసర్ డాల్నా అనేటువంటిది ముహావర, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే. బర్డ్ వర్డ్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి ఎవరిని, కింగ్ ని. ఇక్కడ చూడండి, అసర్ డాల్నా. అసర్ డాల్నా అంటే ప్రభావ్ డాల్నా, ముహావర. అసర్ డాల్నా అనేటువంటిది ముహావర. 9th క్లాస్ లో మనకి ముహావరలు కూడా అడుగుతూ ఉంటారు. ఈ చిడియా యొక్క మాటలు కింగ్ మీద చాలా ప్రభావాన్ని చూపించాయి. రాజానే కహా, వాహ్ తుమ్ మహాన్ హో చిడియా. వెంటనే కింగ్ అంటూ ఉన్నారు, ఏమని చెప్పి, వాహ్ తుమ్ మహాన్ హో చిడియా, నువ్వు చాలా గొప్పదానివి. तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग सकती हो. तुम मजदूरों और किसानों के लिए రాజ్మహల్ కా సుక్. చూడండి, ఈ బర్డ్ కింగ్ ఎక్కడ ఉండమని చెప్పారు, గోల్డెన్ కేస్ తయారు చేయించి ప్యాలెస్ లో ఉంచారు. చక్కగా ప్రతిరోజు వెళ్లి దాని ఫుడ్ కోసం సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఏం తినాలనిపించినా చక్కగా అన్ని దాని దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటారు. కానీ ఈ బర్డ్ వాటి కోసం ఆశపడలేదు, గాని ఎవరి యొక్క కష్టాన్ని దూరం చేయడం కోసం థింక్ చేస్తూ ఉంది. కిసాన్ మజ్దూర్. కాబట్టి కింగ్ అంటూ ఉన్నారు, నువ్వు కిసాన్ ఆర్ మజ్దూర్ కోసం ఏ సుఖాన్ని త్యాగం చేయాలనుకున్నావు, ఈ ప్యాలెస్ లో ఉన్న అన్ని సుఖాన్ని నువ్వు త్యాగం చేయాలనుకుంటున్నావు, కాబట్టి నువ్వు చాలా గొప్పదానివి అని చెప్పి చెప్తున్నారు. తో క్యా మై ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా. ఇంత చిన్న బర్డ్ ఏం చేస్తుంది, తనకి వచ్చిన సంగీతాన్ని వినిపించి వాళ్ళ యొక్క కష్టాన్ని దూరం చేయాలి అని చెప్పి అనుకుంటోంది కదా. మరి నేనెవరిని, ఈ దేశాన్ని పరిపాలించే రాజుని, కింగ్ ని. మరి నేను ఏం చేయగలను ఇక్కడ అడుగుతున్నారు చూడండి. మై ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా. నేను వారి కోసం ఏమీ చేయలేనా. కింగ్ ఏమీ చేయలేరండి, చేయగలరు, చాలా చేయగలరు. కింగ్ దగ్గర చాలా వెల్త్, సంపద ఉంటుంది. అతను తలుచుకున్నారనుకోండి, తన యొక్క పీపుల్ కి చాలా విషయాల్లో అతను సహాయం చేయగలడు. కానీ అప్పటి వరకు ఆ ఆలోచన ఎవరికి రాలేదు, కింగ్ కి రాలేదు. అంత చిన్న బర్డ్ అయినప్పటికీ అది ఎవరి కోసం థింక్ చేస్తూ ఉంది, ఫార్మర్స్ కోసం, లేబర్ కోసం థింక్ చేస్తూ ఉంది కదా. నేను ఇంత పెద్ద దేశానికి రాజుని కదా, నేను వారి కోసం ఏమీ చేయలేనా అని చెప్పి కింగ్ అనుకున్నారు. చిడియా బోలి, క్యోం నహీ మహారాజ్, मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. వెంటనే చిడియా అంది, ఏమని చెప్పి, మజ్దూరోं और किसानों के बारे में सोचना. సోచనా అంటే థింక్ చేయడం. ఫార్మర్స్ గురించి, ఇంకా ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి థింక్ చేయడం అనేది, ఉన్కి సహాయత కన్నా హమారా కర్తవ్య హై. అంటే వాళ్ళ గురించి థింక్ చేయడమే కాదు, వాళ్ళకి హెల్ప్ చేయడం అనేటువంటిది కూడా మన యొక్క కర్తవ్యం, అంటే
డ్యూటీ क्योंकि वे हमारे सुखदाता और अन्नदाता है ఎందుకంటే వాళ్లే మన సుఖదాత ఇంకా అన్నదాత అని చెప్పి చెప్తుంది. మనం ఎంత డబ్బు సంపాదించుకున్నా మనం జీవించి ఉండడానికి కావాల్సిన ఫుడ్ ని మనకి ఇచ్చి ఆ కిసాన్ ని గౌరవించాలి. ఇంకా ఎవరైతే మనకి కావాల్సిన మన హ్యాపీగా జీవించడానికి ఏవైతే వస్తువులు తయారు చేయడంలో మనకి హెల్ప్ చేస్తున్నారో ఆ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సొసైటీలో ఏ విధమైన రెస్పెక్ట్ మనం ఇవ్వడం లేదండి. కనీసం ఎప్పుడైనా మనం ఫార్మర్ గురించి కాసేపు థింక్ చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. మన కోసం చూడండి, చాలా మంది ఫార్మర్స్ చాలా కష్టపడుతూ ఉన్నారు ఈ రోజుల్లో. మనం హ్యాపీగా ఏదో వర్క్ చేసుకుంటూ ఉండి ఒక మంత్ కి శాలరీ తీసుకుంటూ ఉన్నాం. కానీ ఫార్మర్ ఒక పొలం నాటిన దగ్గర నుంచి తిరిగి ఆ పంట చేతికి వచ్చే వరకు కూడా చాలా కష్టాన్ని అతను అనుభవిస్తూ ఉన్నాడు. తిరిగి ఏదో వర్షం వచ్చి గానీ ఫ్లడ్స్ వచ్చి గానీ ఏదో దాని వల్ల పంట అనేది నష్టపోతూ ఉంటారు. కాబట్టి చాలా మంది ఈ ఫార్మర్స్ ఏం చేస్తూ ఉన్నారు, అగ్రికల్చర్ ని వదిలేసి వాళ్ళు సిటీస్ కి వెళ్లి ఏదో ఒక లేబర్ లాగా మారిపోవడం అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం. అలా ఫార్మర్స్ అందరూ కూడా విలేజెస్ ని వదిలిపెట్టి వెళ్లిపోయారనుకోండి, కనీసం మన కంట్రీ ఎంత డెవలప్ అయినా మనం ఎన్ని లక్షలు మనం సంపాదించినా కనీసం ఒక పూట భోజనం అనేది మనకి దొరకని పరిస్థితి మనకి రావచ్చు. కాబట్టి అంత కష్టపడి మన కోసం కష్టపడుతున్న ఆ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారికి రెస్పెక్ట్ ఇవ్వడం, అంతేకాదు వాళ్ళ యొక్క కష్టంలో సహాయం చేయడం అనేటువంటిది మనందరి యొక్క డ్యూటీ. సహాయం చెయ్యండి అని చెప్పట్లేదు, హమారా కర్తవ్య హై, మన యొక్క డ్యూటీ అని చెప్పి ఇక్కడ ఈ బర్డ్ తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అంటే కింగ్ దగ్గర చాలా వెళ్తుంది కానీ వాళ్ళకి హెల్ప్ చెయ్యాలి అనే ఒక ఆలోచన మాత్రం అతనికి లేదు. ఆ ఆలోచన ఎవరి వల్ల కలిగింది అంటే ఈ బర్డ్ వల్ల అతనికి కలిగింది. మనం అపని స్వార్థ భూల్కర్, మనం మన స్వార్థాన్ని విడిచిపెట్టి దూసరోకి సహాయత కన్నా, పక్కవాడికి హెల్ప్ చేయడం అనేటువంటిది మన యొక్క కర్తవ్యం. అంతే కదండి. బర్డ్ హ్యాపీగా రాజమహల్ లో ఉండొచ్చు కానీ తన స్వార్థం చూసుకొని, కానీ తన స్వార్థాన్ని వదిలిపెట్టేసి ఏం చేసింది, దూసరోకి సహాయత కన్నా పక్కవాడికి హెల్ప్ చేయడానికి వెళ్ళింది. కాబట్టి ఒక యాజ్ ఏ హ్యూమన్ గా మనం కూడా కనీసం పక్కవాడికి హెల్ప్ చేయడానికి మనం ఆలోచించాలి. ఈ సొసైటీలో ఎంతో మహత్వపూర్ణ స్థానం ఎవరి, కిసాన్ और మజ్దూర్, వాళ్ళకి మనం కూడా ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేది ఈ లెసన్ యొక్క సారాంశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.